మోంతా తుఫాను ప్రభావంతో కృష్ణా, గన్నవరం, బాపులపాడు, గుంటూరు మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన వరి పంట తీవ్ర గాలులకు నేలకొరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర గాలుల కారణంగా గుంటూరులో రోడ్లపై చెట్లు నీరు చేరింది. చెట్లు సకాలంలో స్పందించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సర్పంచ్ విరిగిన చెట్లను తొలగించారు. మోంతా తుఫాను ప్రభావంతో మచిలీపట్నంలో రాత్రి నుంచి విపరీతమైన ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. ఉల్లిపాలెం ఎస్టేట్ రోడ్లలో ఇంటిపై రేకులు విరిగిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగాయి. మచిలీపట్నం నగరంలో సర్కారు తోటలో తీవ్రమైన గాలులతో ట్రాన్స్ఫార్మర్పై చెట్లు పడడంతో 4 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. స్థానిక నిర్మల హై స్కూలు వెనుక భాగం నివాస స్థలాల్లో చెట్లు నేలకొరిగాయి. మచిలీపట్నం హిందూ కాలేజీ ఎదురుగా ప్రసన్న ఆంజనేయ దేవాలయంలో గోడలు కూలాయి.